సో డాక్టర్ లింగం యాదవ్ గారు అనుకున్న మాట ప్రకారం ఇచ్చిన మాట ప్రకారం ఎన్నికల్లో మీకు వచ్చినటువంటి ప్రధానమైనటువంటి అస్త్రమే రేపు పొద్దున్నే పోయి లోన్లు తీసుకోండి, రుణాలు తీసుకోండి, మేము ప్రభుత్వంలోకి రాగానే మీ రుణమాఫీ చేస్తా ఉన్నారు. ఇప్పుడు మాట ప్రకారం చేస్తున్నారు. బట్ పూర్తి స్థాయిలో రుణమాఫీ జరగాల్సినటువంటి అవసరం ఉంది. దరిదాపు రాష్ట్రంలో 60 లక్షల మంది రైతులకు బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి. కాకపోతే 11 లక్షల మందికే మేము రుణమాఫీ చేస్తామంటున్నారు. మిగిలిన 49 లక్షల మంది రైతుల పరిస్థితి ఏంటి అన్నది కూడా ప్రతిపక్షాల నుంచి వినిపిస్తున్నటువంటి మాట. సో ఒకవైపు మీరేమో రైతుకు రుణమాఫీ చేస్తే పండగ చేసుకుంటున్నారు, బట్ ప్రతిపక్షం నుంచి ఈ మాట వినిపిస్తోంది. ముందుగా ఐన్యూస్ ప్రేక్షకులకు, మీకు కోపానిస్టులందరికీ నమస్కారం అండి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం తెలంగాణలో అధికారం చేపట్టిన తర్వాత ఇవాళ అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ ప్రజాప్రభుత్వం పనిచేస్తుంది. ఆనాడు వరంగల్ రైతు డిక్లరేషన్లో మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఏదైతే చెప్పారో 2 లక్షల వరకు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని ఇవాళ దానికి అనుగుణంగానే మా మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. ఇవాళ మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఆగస్టులోపు రుణమాఫీ చేస్తామని. ఇవాళ దానికి అనుగుణంగానే ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం 2 లక్షల రుణమాఫీ అంటే దేశ చరిత్రలోనే మొదటిసారిగా 31,000 కోట్ల రూపాయలతో ఇవాళ తెలంగాణ రైతాంగాన్ని రుణ విముక్తి చేస్తున్నటువంటి చరిత్ర ఇవాళ మనకు స్పష్టంగా కనబడుతుంది. రేపే 1,00,000 రూపాయల వరకు రేపు 4 గంటల వరకు ఇవాళ డైరెక్ట్ గా రైతుల అకౌంట్ లోనే ఇవాళ అమౌంట్ కూడా జమ చేయడానికి చర్చ మారిపోతుంది కూడా. అదే చెప్తున్నా, రైతుల అకౌంట్ లోనే. అంటే ఇవాళ ఎక్కడ కూడా చూడండి, గత 10 ఏళ్లుగా తెలంగాణని పరిపాలించినటువంటి కేసీఆర్ ఏం చేసిండు, ఇవాళ 10 ఏళ్లుగా దేశాన్ని పరిపాలిస్తున్న నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో బీజేపీ ఏం చేసిందో మనందరికి తెలుసు. ఇదే బీఆర్ఎస్ పార్టీ ఖమ్మంలో రైతులకు బేడీ లేసినటువంటి చరిత్ర. శ్రీనివాస్ గారు మీరు ఆగండి. సబ్మిషన్ ఇస్తున్నారా? అంతే నా చిన్న సబ్మిషన్ ఏంటంటే, కేసీఆర్ గారు ఏం చేసింది అనేటువంటి పదం మాట్లాడకుండా మీరు ఏం చేస్తారో, ఏం చేయబోతున్నారో, మీరు ఏం చేయాలనుకుంటారో చెప్తే మంచిది. అంటే వాళ్ళు 1,00,000 రూపాయలు మీరు కూడా రుణమాఫీ చేస్తా ఉన్నారు, చేయలేదు అనేది వాళ్ళ వర్షన్. ఇవాళ ఎక్కడ కూడా దేశవ్యాప్తంగా ఎక్కడ కూడా ఇట్లాంటి పరిణామం లేదు. ఒక చారిత్రాత్మకమైన నిర్ణయాన్ని ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తీసుకోవడం జరిగింది. ఇవాళ గత 10 ఏళ్లుగా రైతులు ఏ విధంగా ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్యాయానికి గురయ్యారు అనేది మన అందరికీ తెలుసు. వాళ్ళని ఏ విధంగా రైతులకు బేడీ లేసిన చరిత్ర బీఆర్ఎస్ దండి. ఇవాళ ఇదే బీజేపీ కేంద్రంలో తీసుకొచ్చిన రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలకు సపోర్ట్ చేసినటువంటి చరిత్ర బీఆర్ఎస్ నాయకులది. ఇవాళ ఒక మంచి నిర్ణయం తీసుకున్నాం. దీన్ని ఇవాళ తెలంగాణ రైతాంగం అంతా కూడా ఇవాళ హర్షిస్తుర్రు. ఇవాళ ఇంత మంచి నిర్ణయం తీసుకున్నందుకు ఇవాళ రైతాంగం అంతా కూడా సబ్బండ వర్గాలు, ఒక రైతాంగమే కాదు తెలంగాణలోని సబ్బండ వర్గాలు కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం వైపు చూస్తున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ ఏదైనా మాట ఇస్తే ఆ హామీని అమలు చేసి తీరుతుందనే నమ్మకం, విశ్వాసం ఇవాళ తెలంగాణ రైతాంగం మీద ఉంది. ఇవాళ ఆనాడు హరీష్ గారు ఏమన్నారండి, ఆగస్టు లోపు చేయలేరన్నారు. ఇవాళ ఆగస్టు కాదు కదా, జూలై 18కే చేస్తున్నాం. మరి హరీష్ రావు గారు మీరు రాజీనామాకు సిద్ధంగా ఉంటారా? ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీరు చేయలేంది మేము చేస్తున్నాం. మీ ఆధ్వర్యంలో మీరు 10 ఏళ్ల పరిపాలనలో రైతులు అరిగోసపడిర్రు. అంటే కాంగ్రెస్ పార్టీ రైతు రాజ్యాన్ని తీసుకురావడం కోసం, రైతు అభివృద్ధి సంక్షేమంగా, రైతే రాజ్యంగా పరిపాలిస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం. ఇవాళ దానికి అనుగుణంగానే 31,000 కోట్ల రూపాయలతోటి ఇవాళ రైతులని రుణవిముక్తి చేయడం కోసం 10 ఏళ్లుగా చాలా నష్టపోయిర్రు, బాధలు పడిర్రు. అవన్నీ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంలో ఉండొద్దు. మీరు ఇంకో చరిత్ర కూడా మర్చిపోరాదు. గతంలోనే కాంగ్రెస్ పార్టీ ఆనాడు ప్రధానమంత్రి ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలోనే దేశవ్యాప్తంగా కూడా 72,000 కోట్లతోటి రుణమాఫీ చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. అంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతు అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుంది. అందుకే ఇవాళ తెలంగాణలోపు ప్రజలందరూ కూడా హర్షధ్వానాలు వ్యక్తం చేస్తున్నారు. ఒక మంచి నిర్ణయాన్ని మీరు స్వాగతించకపోగా మళ్ళా విమర్శలు ఏందండి, మీరు 10 ఏళ్ల చేయలేదు, ఎట్లాగూ మీరు చెయ్యని పని ఇవాళ మేము వచ్చిన 7 నెలలే అయింది. ఇవాళ మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 7 నెలలనే ఇంత మంచి కార్యక్రమాలు చేస్తుంటే మీరు దీన్ని ఒక సౌద్మాన వాతావరణంలో వెల్కమ్ చెప్పేది, దీని మీద కూడా విమర్శలండి. అంటే మీరు ఏం చేయాలనుకుర్రు? ఇవాళ ఒక ప్రజాప్రభుత్వం మంచి, మీరు 10 ఏళ్లలో మీరు దమ్ముంటే మీరు చర్చ పెడదాం. మీరు 10 ఏళ్లలో ఎంత దీంట్లో ఇంకో విమర్శలు చాలా వినిపిస్తున్నాయి. రైతు భరోసా చాలా మంది రైతులకు అందలేదు. రైతు భరోసాలో
ఎగ్గొట్టి ఆ డబ్బుల్ని ఈసారి రైతు రుణమాఫీకి మీరు కన్వర్ట్ చేస్తున్నారు, డైవర్ట్ చేస్తున్నారు అన్న మాట కూడా ప్రతిపక్షాల నుంచి వస్తుంది. ఈ బీఆర్ఎస్ నాయకులు ఏదైతే చెప్తున్నారో అంటే వాళ్ళు చెప్పేటప్పుడు కనీసం ఒకసారి ఆలోచించి మాట్లాడితే బాగుంటది. ఇవాళ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 ఏళ్లుగా ఏం జరిగిందండి? తెలంగాణలోని రాళ్ళు, రప్పలు, గుట్టలు, చెట్లు, ఇంకొక ఉదాహరణ చెప్తా, నేషనల్ హైవే రాజీవ్ రహదారి అని హైదరాబాద్ నుంచి కరీంనగర్ కున్న నేషనల్ హైవే కూడా ఆనాడు రైతు బంధు ఇచ్చినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో జరిగింది. మీకు మల్లారెడ్డి లాంటి 100 ఎకరాలు 1000 ఎకరాలు ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ కంపెనీల బ్రోకర్లకు, రియల్ ఎస్టేట్ కంపెనీ యజమానులకు, మల్లారెడ్డి లాంటి 1000 ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా రైతు బంధు అవసరం అండి? దాన్ని స్ట్రీమ్లైజ్ చేస్తే తప్ప అండి? మీరు నిజంగా చెప్పండి. భూమిని నమ్ముకొని దుక్కు దున్ని ఎన్నికల ముందు ఈ పాయింట్ వచ్చింది. ఈటల రాజేందర్ కూడా బయటకు వెళ్ళి పార్టీ నుంచి వెళ్ళి లిమిటెడ్ గానే రైతు బంధు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. లక్షల కోట్ల ఆస్తుల వాళ్ళకు రైతు బంధు అవసరం, 100 ఎకరాల వాళ్ళకు రైతు బంధు అవసరం అని చెప్పేసి కూడా పాయింట్ చేయడం జరిగింది. నేను అదే చెప్తానండి. నేషనల్ హైవే కూడా నేను ఉదాహరణతో ఇది నేను వేగ్గా చెప్పట్లేను. రాజీవ్ రహదారికి కూడా రైతు బంధు తీసుకున్న ఘనకార్యాలు ఆ ప్రభుత్వంలో జరిగింది. అట్లాంటి తప్పులు జరగొద్దు. నిజంగా ఎవరైతే భూమిని నమ్ముకొని దుక్కు దున్ని ఈ దేశానికి అన్నం పెట్టే రైతన్నల్ని ఆదుకోవాలనేది ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం యొక్క లక్ష్యం. అందుకే కొంచెం స్ట్రీమ్ లైన్ చేసిన దాంట్లో తప్పే ఉందండి? మీరు చెప్పండి, మల్లారెడ్డి లాంటి వ్యక్తికి రైతు బంధు అవసరమా? ఇది బీఆర్ఎస్ ఏమంటుంది? మేము దాన్ని స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం. అందుకే కదా మీ 10 ఏళ్లలో మొత్తం కూడా తెలంగాణలో ఆర్థిక విధ్వంసం జరిగింది. ఇవాళ ఒక్కొక్కటి అవినీతి బయటకు వస్తుంది. నేను ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తా. ఒక హైదరాబాద్ బ్యాంకుల నుంచే దాదాపు 1500 కోట్ల రూపాయల రుణం తీసుకున్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో. హైదరాబాద్ లో ఎంతమంది, మహానగరంలో ఎంతమంది వ్యవసాయం చేస్తున్నారండి? ఎంత పంట పండిస్తురండి? అంటే ఎంత వేగ్గా, ఎంత అసత్య ప్రచారం చేసి అవినీతి అక్రమాలతోటి 10 ఏళ్ల పరిపాలన జరిగింది. మా ప్రజాప్రభుత్వం ఆ విధంగా కాదు. మేము వచ్చి 7 నెలల్లోనే, మేము ఆగస్టు 15 అన్నాం, ఇవాళ జూలై 18 నాడే రుణమాఫీ చేస్తున్నాం. మరి హరీష్ రావు నువ్వు సిద్ధమా? నువ్వు ఆ రోజు ఏమన్నావు? కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం చేయలేదన్నావు, చేస్తే నేను రాజీనామా చేస్తున్నావు. మరి బిడ్డ ఇవాళ నువ్వు రాజీనామాకు సిద్ధంగా ఉండు. నువ్వు చేయలేంది మేము చేసి చూపిస్తున్నావు. ఇవాళ తెలంగాణలోని సబ్బండ వర్గాలు కూడా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తున్నారు. మీరు రేపు చూడండి, రేపు తెలంగాణ వ్యాప్తంగా కూడా ఒక పండుగ వాతావరణం నెలకొంటుంది. ఇవాళ అందరూ కూడా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం వైపు చూస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తున్నారు. అంతే తప్ప మీరు వేగ్గా ప్రచారాలు చేయకండి. ఒక సౌకర్య వాతావరణం వెల్కమ్ చేయండి.